ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. స్తోత్రం. స్తోత్రం. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటక, నీ కృప నాపై చూపుటక. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన. ఏమని వర్ణింతు నీ కృపను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. పురుగర పరిశుద్ధ గ్రంథంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని చాలా చోట్ల మనం గమనిస్తూ వస్తాం. ఎందుకంటే ఈరోజున ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు యొక్క జననమును గూర్చిన సందడిలో ఉంది. యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చిన ఆ శుభగడియలను తలంచుకుంటూ ఈరోజున ఒక పండుగ వాతావరణాన్ని ప్రపంచమంతా మనం చూస్తున్నామండి. ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి అని కాదు, ప్రపంచమంతా కూడా ఈ రోజున ఎవరిని చూచినా ఏదో ఒక తెలియని ఆనందం, ఆ పండుగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాము. చాలా సంతోషకరమైన అనుభవం ఇది. అయితే దానికంటే కూడా యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడని మనం ఎరిగిన వారమై, తెలుసుకొనిన వారమై, ఆయన యొక్క మహత్యాన్ని గనక మనం పూర్ణంగా అర్థం చేసుకునే వారమైతే ఇంకా మరెంతో ఆనందాన్ని మనం చవి చూడగలుగుతాము అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే పండుగ అనేది ఈరోజు ఉంటుంది, మరుసటి రోజు మామూలుగానే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ఎందుకు లోకానికి దిగి వచ్చాడనే ఆ భావనను గనక ఎరిగిన వారమైతే ప్రతిదినము క్రిస్మసే, ప్రతిదినము ఆనందమే. ఆయనను తలంచిన, ఆయనను ఆరాధించిన ప్రతి క్షణం కూడా పరవశించగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. పురిగారు చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఎందుకు దిగి వచ్చాడు, ఎందుకు ఆయన ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు అనంటే ఇక్కడ మనం స్పష్టంగా కనబడుతున్న మాట, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చటకే నేను ఈ లోకానికి దిగి వచ్చాను అనేది ప్రభు చెప్తున్న మాట. నిజమేనండి. యేసుక్రీస్తు ఈ లోకానికి తండ్రి ఒక చిత్తాన్ని అప్పగించాడు, ఆయనకి ఒక ప్రణాళికను అప్పగించాడు. అదేంటంటే పరిశుద్ధమైన రక్తం చిందించబడకుండా పాప విమోచన కలుగదు.
ఒక పవిత్రమైన పరిశుద్ధ రక్తం చిందించబడాలి. ఈ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించుట కొరకే, ప్రాణాన్ని పెట్టుట కొరకే, లోకానికి కళ్యాణాన్ని కలుగు చేయడం కొరకే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు చూడండి, ఆయన చేసినది ప్రతిదీ కూడా ఏదో ఒకరు ప్రోగ్రాం చేసినట్లుగా, ఆయనకి నియమించి ఆయనకు అప్పగించి పంపించినట్లుగా ఒక్కొక్కటి ఆయన తూచ తప్పకుండా వాటిని నెరవేర్చినట్లు వాక్యంలో మనం గమనించినప్పుడు ఆశ్చర్యమే కలుగుతుంది. ఆయన ఒకసారి మరి దేవాలయంలో బోధిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆయన్ని అడిగారు, మేము నిన్ను వెతుక్కుంటూ ఉన్నావయ్యా, ఎక్కడున్నావు నువ్వు? అలా అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగురా? అలాగ అన్నాడు. అదే తల్లి అయిన మరియ కానా విందులో ఏదైనా ఒక అద్భుతం చేయమని ఆమె అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు కదమ్మా, ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు అని నివారించాడు. ఇవన్నీ మనం తలంచుకుంటున్నప్పుడు ఏదో ఒక ప్రణాళికతో ఆయన వచ్చాడు, ఆ ప్రణాళికను నెరవేర్చుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి నేను వచ్చాను. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆయన కొరకు ఆయన వచ్చినవాడు కాదు. ఆయన ఏదో చేసి ముగించి ఏదో సాధించి పేరు ప్రఖ్యాతుల కొరకు దిగి వచ్చినవాడు కాదు. తండ్రి మన కొరకు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఆ తండ్రి ఇచ్చిన ఆ పనిని నెరవేర్చి ఆయన దాన్ని సంపూర్తి చేయడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందుకే ఆయన గెత్సేమనే తోటలో మహారోదనతో ఆయన ప్రార్థన చేస్తూ కూడా ఆయన ప్రార్థన చేసిన ప్రార్థనలో మనం గమనిస్తే, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడునుగాక, నీ ఇష్టమే నెరవేర్చబడునుగాక అని ఆయన తండ్రి చిత్తాన్ని ఘనపరిచినట్లు వాక్యంలో మనం చదువుతున్నామండి. గనుక యేసుక్రీస్తు దేని కొరకో ఈ లోకానికి వచ్చిన వాడు కాదు. వాటిని సంపాదించుకొని ఆయన చనిపోయి కనుమరుగైపోయిన వాడు కాదు. కానీ కేవలం మన కొరకు తండ్రి అయిన దేవుడు ఆయనను నియమించాడు. ఒక గొర్రెపిల్ల వలె, ఆ గొర్రెపిల్ల వలె లోకానికి దిగివచ్చి తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన ఆ పనిని సంపూర్తి చేశాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలా తలంచినప్పుడు మనం ఇంకా మన హృదయంలో ఎంతో ఆనందంతో ఆయనను ఆరాధించగలుగుతాము, స్తుతించగలుగుతాము, మహిమపరచగలుగుతాము. మరొక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. అది మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివినప్పుడు, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. చూసారండి, ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, మనిషి పాపంలో పరిపక్వం అవుతున్నాడు. పాపము వలన వచ్చిన జీతం మరణమండి. ప్రతి మనిషి ఈ మరణ కబంధ హస్తాలలో నలిగిపోతూ ఈ మరణం అనే కాడి కింద బానిసగా మార్చబడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలు మరణం ఎందుకు వచ్చింది? మరణం ఎందుకు ప్రాప్తించింది అంటే, మనిషి ఆజ్ఞ అతిక్రమము వలన పాపాన్ని సంపాదించుకున్నాడు. ఈ పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. ఈ మరణం అనే కాడి క్రింద నుంచి ఏ నరుడు కూడా విడిపించబడలేడు. అందుచేత యేసుక్రీస్తు వచ్చి ఈ పాపపు కాడి క్రింద ఉన్న నరుని ఆయన పిలిచి ఆయనలో ఉన్న విశ్రాంతిని, ఆయనలో ఉన్న విజయాన్ని, ఆయనలో ఉన్న సమాధానాన్ని ప్రకటించుటకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. నిజమే, మనం కూడా ఒకప్పుడు పాపములో ఉన్నవారమే, ఆజ్ఞ అతిక్రమించిన వారమే. అయితే నా ప్రియులారా, మనమున్న హీన స్థితిని ప్రభు యోచించి గుర్తించి ఆయన మన కొరకు దిగి వచ్చి ఆ బానిసపు బ్రతుకులలో నుంచి మనకు విడుదల ప్రసాదించి ఉన్నతమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచి ఆయన ఆకర్షించుకున్నాడు మనల్ని. మనం ఈరోజు నా పాపాన్ని ఎలా జయించాలి, దేవుని ఆజ్ఞకు ఎలా లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడటం వలన కలిగే ఆశీర్వాదాలేంటో మనం తెలుసుకున్నాము. మనకు కనువిప్పు కలిగింది. ఆ దీవెన ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు మనం పాపపు కాడి క్రింద నుంచి, ఆ పాపపు ప్రభుత్వం నుంచి మనం విమోచించబడి నీతికి దాసులమై యేసుక్రీస్తు అనే బండ మీద మనం స్థిరపరచబడ్డాము. మన స్థితిని మార్చడానికి, మన గతిని మార్చడానికి, మనమున్న ఆ పాపపు నీడలో నుంచి మనకు ఒక విడుదల ప్రసాదించడానికి
మనకు కనువిప్పును కలుగు చేయుటకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు. అందుకే పరిశుద్ధులైన పౌలు అంటాడు, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ఆయన గనులైన వారిని, బలమైన వారిని, ఉన్నతమైన వారిని పిలవలేదు, కానీ వెర్రివారమైన మనల్ని ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములను మన ద్వారా ప్రచురము చేయనట్లు అనే విషయాన్ని పరిశుద్ధులైన పౌలు రాస్తాడు. మరి ఈ రోజున నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనంటే, పాపములో ఉన్న మనిషిని పిలవడానికి, పాపములో ఉన్న వ్యక్తిని విడిపించడానికి, ఆ పాపపు కాడి క్రింద నుంచి తప్పించడానికి, మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి. పిల్లలారా, మనిషి పాపములో ఉన్నంత వరకు మనిషి మనిషిగా కాదు, కానీ అదొక యాంత్రికంగా బ్రతుకుతున్న బ్రతుకుని బ్రతుకుతాడండి. ఎందుకంటే పాపం అతని మీద ప్రభుత్వం చేస్తుంది. పాపపు ప్రభుత్వం క్రింద నడిపించబడుతూ మనిషి మనిషిగా కాకుండా, పిల్లరా, అదొక శపింపబడిన అనుభవాలలో మనిషి బ్రతుకుతున్న సంగతి వాస్తవం. అందుకే సమసమాజములు విలువను కలిగించి, ఘనతను కలిగించి, ఒక ఉన్నత స్థితిని ప్రసాదించి, మానవత్వం కలిగి బ్రతికేటట్లు యేసుక్రీస్తు యొక్క సుచరిత్ర విప్లవాత్మకమైన మార్పును తీసుకుని వస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. కులాలు మార్చడం, మతాలు మార్చడం కాదు ప్రభువులో ఉన్న ఆశయం. మన హృదయం మార్చబడాలి, హృదయంలో ఉన్న పాపం తొలగిపోవాలి, పరిశుద్ధత కలగాలి, నీతి కలగాలి, జీవము కలిగిన వారమై మనం సజీవులుగా ఈ లోకంలో బ్రతకాలన్నది యేసుక్రీస్తు యొక్క నిత్య సంకల్పం. అందుచేతనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఎంత స్తుతించాలనో ఆయనకి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షం కాకపోతే మనకు వెలుగు కనిపించేది కాదు. ఆయన ఈ లోకానికి రాకపోతే మనకు జీవం కలిగేది కాదు. మనము ధైర్యముగా, స్థైర్యముగా మనం బ్రతికేవాళ్ళం కాదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ స్థితిని మనకు ప్రసాదించిన తండ్రికి కృతజ్ఞులమై మనం ఆయనను ఆరాధించి స్తుతించి మహిమపరచబద్ధులమై ఉన్నామండి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ప్రియులారా, సత్యం లోకంలో లేదు. ఎందుకంటే ప్రతి మనిషి స్వనీతి, దుర్నీతితో ఏడవబడ్డాడు. సత్యం అనేది లోకంలో లేకయే పిలాతు కూడా ఒకరోజు అంటాడు, సత్యము సత్యము సత్యం అంటున్నవే, అసలు సత్యం అంటే ఏంటయ్యా? సత్యాన్ని స్థాపించడానికి, న్యాయాన్ని స్థాపించడానికి సింహాసనం మీద ఉన్న వ్యక్తే సత్యం అంటే ఏంటి తెలీదు అన్నట్లుగా అడుగుతున్నాడు. సత్యం అంటే ఏంటి అంటున్నాడు. నిజమే. ఈ రోజున మనం గమనించాలి, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయనే సత్యమై ఉన్న దేవుడు. నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. ఈ సత్యమును గురించి చెప్పడానికి యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడండి. ఈ సత్యాన్ని ప్రకటించి, ప్రత్యక్షపరిచి, సత్య సంబంధులమై మనం బ్రతుకున్నట్లు యేసుక్రీస్తు మనకు ఒక ప్రత్యక్షతలు ఇచ్చాడండి. లోకంలో ఎక్కడ వెతికినా సత్యము అనేది దొరకదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని వాక్యం చెప్తుందండి. ఎటు వెళ్ళినా, ఎందు చూచినా ఈ రోజున చీకటిమయమైనటువంటి అనుభవాలు కనిపిస్తున్నాయి. న్యాయస్థానాలు ఉన్నప్పటికీ, అధికారులు ఉన్నప్పటికీ, ఆధిపత్యాలు ఉన్నప్పటికీ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి మనసులో సత్యమును గురించిన అవగాహన లేకపోతే ఎవరు ఏమీ చేయలేరండి. అందుకే యేసుక్రీస్తు సత్యమై వచ్చాడు. ఆ సత్యాన్ని ప్రకటించడానికి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అందుకే మనం సంతోషించాలి, అందుకే మనం ఆనందించాలి. క్రిస్మస్ ఆనందంలో ఆ రహస్యం ఏంటో మనం తెలుసుకోవాలి. ఈరోజు సత్య సంబద్ధులమై మనం నిలిచాము. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సత్యం ఎక్కడ ఉండునో స్వతంత్రత కూడా అక్కడే ఉంటుంది. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని వ్రాయబడిన లేఖనం ప్రకారం ఈరోజు మనం అనర్గళంగా ప్రభుని ఆరాధించగలుగుతున్నాం, అనర్గళంగా ప్రభుని స్తుతించగలుగుతున్నాం.
మన హృదయంలో ఉన్న మనవులన్నీ దేవునితో చెప్పుకోగలుగుతున్నాం. ఆయన దగ్గర నుంచి మేలును పొందుకోగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషంగా ఆనందంగా ఈ రోజున మన జీవితాన్ని మధురముగా మార్చిన ఆ తండ్రి యొక్క కౌగిలిలో, యేసుక్రీస్తు యొక్క రెక్కల నీడలో సురక్షితంగా సుభిక్షతో మనం బ్రతుకుతున్నాము. దీనికి ఎంతైనా మనం ఆయనకు కృతజ్ఞులం, ఆయన స్తుతించబద్దులం. నా పిల్లల జీవితాంతం కూడా ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా ఆయనకి మనం రుణపడి బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి ప్రభువా, మీకు వందనాలు. నైనా, మీరు ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యారో, ఎందుకు దిగి వచ్చారో అనే విషయాల్ని 1, 2, 3 విషయాలు మేము తలంచుకుంటూ వచ్చాము. నిజమే ప్రభువా, మీరు పాపులను పిలువ వచ్చారు. సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు మీరు ఈ లోకానికి వచ్చారు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు ఈ లోకానికి వచ్చారు. అవును, ఆ మధురమైన అనుభూతిని మేము గుర్తించిన వారమై ఆనందిస్తూ మీకు కృతజ్ఞులమై బ్రతుకుటకు మీరిచ్చిన అవకాశం కొరకై, మీరిచ్చిన రక్షణ కొరకై స్తుతి చెల్లిస్తూ, ఇదిగో ఈ ప్రార్థనలో ఎందరూ ఏకీభవించి ఉన్నారో వారినందరూ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని శ్రేష్టమైన మీ హస్తానికి మీ బిడ్డలను ఒక్కొక్కరిని అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినం జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని కటాక్షం తోడే ఉండుగాక. కన్నీళ్లలో ఉన్న కుటుంబానికి, ఆదరణ లేని కుటుంబానికి, శ్రమలలో పుట్టుమ వేయబడుతున్న ప్రతి ఒక్కొక్కరికి నా దేవుని యొక్క విడుదల కలుగుగాక. వారిపై నిండైన నా దేవుని సన్నిధి మరి నా దేవుడు తోడుగా ఉంచి వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.